మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయేలా చేసిన ప్రతిపక్ష ఇండియా కూటమి అతివలకు మహాద్రోహం చేసిందని కూటమి నేతలు విమర్శించారు. నారీ శక్తిపై ఇండియా కూటమి దాష్టీకానికి తెగబడిందని ధ్వజమెత్తారు. మహిళా శక్తిని పెంపొందించుకునే సదవకాశాన్ని దూరం చేశారని మండిపడ్డారు. ఈ ద్రోహాన్ని దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ కూడా విపక్షాల తీరును తప్పుపట్టారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు కోట్లాది మంది మహిళలకు ద్రోహం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళా సాధికారత దిశగా దేశం వేయాల్సిన చారిత్రాత్మక అడుగును అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇది రాజకీయ పరమైన అడ్డంకి మాత్రమే కాదని చట్టసభల్లో సమాన హక్కులు, సముచిత ప్రాధాన్యం కోరుతున్న అర్హులైన మహిళలకు చేసిన ద్రోహమని ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. దీన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు. బిల్లు వీగిపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును చంద్రబాబు రీపోస్టు చేశారు. చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఆమోదించి ఉంటే వారికి గౌరవం దక్కేదని అన్నారు. బిల్లును తీసుకొచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతిస్తుందన్న పవన్, బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారని తెలిపారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక మహిళా బిల్లును విఫలం చేశామని ఇండియా కూటమి నేతలు సంబరాలు చేసుకోవటం అత్యంత దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. మహిళా సాధికారతకు దోహదపడే బిల్లును వ్యతిరేకించిన పార్టీలు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇండియా కూటమి వైఖరిని నిరసిస్తూ నారీ శక్తిపై దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు ద్రోహం చేశాయని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం రాష్ట్రాల వారీగా నియోజకవర్గాల పెంపు ఇప్పటి వరకు స్తంభించిపోయిందన్నారు. ఇప్పుడు 2026 జనాభా లెక్కల తర్వాత ప్రాతినిధ్యం కేవలం జనాభా ఆధారంగానే నిర్ణయించబడుతుందన్న లోకేష్, ఇది మంచి పనితీరు కనబర్చి జాతీయ ప్రాధాన్యతలను నిలబెట్టిన రాష్ట్రాలను దండించిన అవుతుందన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను వ్యతిరేకించిన పార్టీల వారేం సాధించారనే దానిపై తమను తాము గట్టిగా ప్రశ్నించుకోవాలని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శించారు. బిల్లును వ్యతిరేకించడం వల్ల మహిళా రిజర్వేషన్లు వాయిదా పడ్డాయని, మహిళలకు న్యాయం జరగలేదని, అటు దక్షిణాదికి న్యాయం జరగలేదని అన్నారు. 2026 జనాభా లెక్కలు వస్తే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ఆయన రాష్ట్రంలో సీట్ల సంఖ్య తగ్గుతుందని వివరిస్తూ ఓ పట్టికను పోస్టు చేశారు.